ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 22 సంవత్సరమంతా మీరు బైబిల్ చదువు ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం మొదటి దినవృత్తాంతములు 16, 17 మరియు 18 అధ్యాయములు, సాయంత్రం యోహాను సువార్త 7వ అధ్యాయము 28 నుండి 53 వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీకు నా యొక్క వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుని సన్నిధి మీకు తోడై ఉండునుగాక. దేవుడే మన బలం, దేవుడే మన అతిశయం, దేవుడే మన ఆనందం, దేవుడే మనకి విజయం. అవును, దేవుణ్ణి నీ జీవితంలో ఒక కేంద్ర భాగముగా నీవు ఉంచినట్లయితే, ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎటువంటి పోరాటమైనా, ఎటువంటి యుద్ధమైనా నీకు దేవుడు జయమనిస్తాడు. దేవుడు ఉన్నతమైన బహుమానాన్ని ఇస్తాడు. నీ పోరాటాలు ఆయన పోరాటాలుగా మారతాయి, నీ యుద్ధాలు ఆయన యుద్ధాలుగా మారతాయి. నీకు గొప్ప విజయం చేకూరుతుంది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనం. మరియు ఎదోము దేశమందు అతడు దండు నుంచెను. ఎదోమీయులు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశమంతటా అతడు కావలి దండుంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఈ వాక్య భాగంలో చివరి లైన్ మనం గమనించుదాం. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. దావీదు యెహోవా యుద్ధాలు చేస్తున్నాడు. అవి తన యుద్ధాలు కాదు, అవి దేవుని కొరకు అతడు చేస్తున్న యుద్ధాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కొన్ని యుద్ధాలు, కొన్ని పోరాటాలు తారసపడతాయి. ఆ యుద్ధాలు నువ్వు గెలిచినప్పుడు, ఆ పోరాటాలు నువ్వు అధిగమించినప్పుడు దేవుడు విజయ పతాకం నీ జీవితంలో ఎగురవేస్తాడు. నీ పేరుని వ్యాపింపజేస్తాడు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పోరాటంలో నీకు దేవుడు జయమును అనుగ్రహించినప్పుడు నీ చుట్టుప్రక్కల వారు, నువ్వంటే ఎరగనటువంటి వారు, నువ్వు ఎవరో తెలుసుకుంటారు. దేవుడు నీకు జయమనిచ్చినప్పుడు ఆయన మహిమ ఎటువంటిదో అనేక మంది గమనించగలుగుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకైన ఒక బలమైన సాధనము నువ్వే. దేవుని కొరకు నిలబడు, దేవుని కొరకు నీవు సాగి వెళ్ళు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అతన్ని కాపాడు చూడడట. ఈ వాగ్దానం ఈరోజు నీవు స్వాధీనం చేసుకో. నీవు ఎక్కడికి వెళ్ళినా దేవుని కొరకు ఏ ప్రణాళిక కలిగి, ఏ పని, ఏ కార్యక్రమం నీవు ప్రారంభించినా దేవునికి తోడై ఉంటాడు. నీ జీవితంలో ప్రతి పోరాటంలో, ప్రతి విభాగంలో ఆయన నీకు జయమనిస్తాడు. ఎంతమాత్రం సోలిపోవద్దు, జడియవద్దు, అలసిపోవద్దు, నిరసిల్లిపోవద్దు. ఇదిగో కథన రంగంలో నీవు ముందుకు సాగి వెళ్ళు. దేవుడు నీ కేడముగా ఉంటాడు, నీ డాలుగా ఆయన మారుతాడు. శత్రు పోరాటంలో నీకు గొప్ప విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాగ్దానం ద్వారా నీవు ధైర్యం తెచ్చుకుంటున్నావా? ఈ వాగ్దానం ద్వారా నీవు నిరీక్షణ కలిగి ఉంటున్నావా? ఈ వాగ్దానాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీకు తోడై ఉండి నిన్ను కాపాడుతూ ఉంటాడు. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు మాకిచ్చిన ఈ వాగ్దానం కొరకై వందనాలు. దావీదు ఎక్కడికి వెళ్ళినను మీరు అతనికి జయమిచ్చారు, మీరు అతన్ని కాపాడుతూ వచ్చారు. అవును ప్రభువా, ఈ వాగ్దానం
మా ప్రియుల జీవితంలో అక్షరాలుగా నెరవేరునుగాక. మీ సన్నిధి వారికి తోడైయుండునుగాక. మీరు బలపరిచి దీవించి మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.